మోస్ట్లీ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా సరే ఎక్కువ శాతం మన మిథున్ రెడ్డి వైపే ఉన్నారు. ఎందువల్ల ఉన్నారంటే కరోనా టైంలో అయితే మన ఇక్కడ రాయచోట్లో కూడా ఆక్సిజన్ కేంద్రాన్ని ఓపెన్ చేసి అనునిత్యం కరోనా టైంలో ప్రజలకు, అది లేడీసా జెంట్స్ అనేది ఆ రోజు ఆయన చూడలేదు కదా, ప్రతి ఒక్కరికి కరోనా టైంలో నా ప్రజలు, నా నియోజకవర్గ ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్కటి నా ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఏ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో అతని ఎంపీ ఫండ్తో కావచ్చు, లేదంటే పర్సనల్గా కేంద్రంతో కొట్లాడి, సీఎం గారితో కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి అనునిత్యం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పరితపించే వ్యక్తిని కోరుకుంటారే కానీ పుట్టపర్తి సాయిబాబు డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో డబ్బు అనుభవించేసి ఈరోజు ఏదో కొత్తగా సీట్ ఒకటి ఇచ్చారని చెప్పేసి వచ్చేసిన వ్యక్తికి ఎవరు ఎన్నుకోలేరు కదా. అది కాని పని. అనునిత్యం మనకు ప్రజలు ఎవరున్నారు, మన బాగోగులు చూసుకున్నది ఎవరైనా చూస్తారంతే తప్ప సమైక్యాంధ్రగా నువ్వు 4 ఏళ్ళు సీఎంగా ఆంధ్రప్రదేశ్ చేస్తే ఆ రోజు రాయచూడి కానీ లేదంటే రాజంపేట పార్లమెంట్ కానీ నీకు గుర్తుకు రాలేదా? ఈ రోజు రాజంపేట పార్లమెంట్ గుర్తుకు వచ్చిందా? లేదంటే పెద్దరెడ్డి వాళ్ళు ఈరోజు తప్పుడోళ్ళని నీకు తెలుస్తుంది, ముందంతా తెలియలేదా? నీకు ముందు వాళ్ళు నిజంగా పెద్దరెడ్డి ఫ్యామిలీ లేదంటే మిథున్ తప్పుడు వ్యక్తి అయితే నువ్వు 2024 నుంచి ముందు నుంచి కూడా ఉన్నావు కదా. ఏ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదా ఎక్కడ కూడా నువ్వు మాట్లాడలేదే. ఈరోజు నువ్వు పోటీ చేసేసరికి నీకు పోటీ అనేసరికి నువ్వు ఓడిపోతావు అనే భయంతో వాళ్ళు తప్పుడు కనపడతారా? అది కాదు కదా. ప్రజలకు మనకు ఎవరు అందుబాటులో ఉంటారు, మనకు ఎవరు మన మంచి చూసేది ఎవరైనా ఆలోచిస్తారు తప్ప ఈరోజు వచ్చేసి నువ్వు డబ్బులు ఎత్తుక చేసిన మాత్రం డబ్బులకు లొంగే పరిస్థితి అయితే కాలం కాదు, ఇది ఎప్పటికీ కాదు. ఇప్పుడు 2014లో మిథున్ రెడ్డి గారు పోటీ చేశారు ఫస్ట్ టైం. అప్పుడు కూడా అందరూ చిన్న పిల్లవాడు ఇంకా మాజీ ముఖ్యమంత్రి కూతురు పోటీ చేస్తున్నారంటే ఆ రోజు 1,80,000 గెలిచాడు. ఆ రోజు జైంట్ కిల్లర్ అన్నాడు. ఈరోజు చూస్తే 2024 కూడా మళ్ళీ ఎక్స్ సీఎంతో పోటీ చేస్తున్నాడు. ఈరోజు జైంట్ కిల్లర్ దాదాపు 2 లక్షల మేడతో గెలుస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే నిత్యం అందుబాటులో ఉంటాడు. కిరణ్ కుమార్ అవుట్డేట్ అయిపోయింది, 10 years అయింది. ఇప్పుడు ఈయన రాష్ట్ర రాజకీయాలు అలాగే కేంద్ర రాజకీయాలు కీ రోల్ పోషిస్తున్నాడు మిథున్ రెడ్డి. నిత్యం ఏదో డెవలప్మెంట్ మీద ఇప్పుడు మదనపల్లికు కేంద్రీయ విద్యాలయం తెచ్చాడు, రాయచూరు గది తెచ్చాడు, రాజంపేటకు తెచ్చాడు. ఒక ఎంపీ సెగ్మెంట్ 3 అనేది ఇంపాసిబుల్. అలాగే కడప టు బెంగళూరు రైల్వే దానికి క్లియరెన్స్ తెచ్చేస్తాడు. ఎప్పుడు ఎంతసేపు డెవలప్మెంట్ గురించి కానీ యూత్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు ఇక్కడ లోకల్గా. కిరణ్ ఆల్మోస్ట్ అవుట్డేట్ దాదాపు 1,70,000 మినిమం గెలుస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి అండి, మీకు ఇప్పుడు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ కూటమి ఏం చెప్పినా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినా కూటమి చెప్పినట్టే లెక్కకు వస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే కేంద్రంగా పెట్టాలి నియోజకవర్గాన్ని అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి పార్లమెంట్లో. సో ఇప్పుడు నిన్న చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అంతకుముందు లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తున్నారు కదా. సో అంటే ఇప్పుడు ప్రజల మధ్య ఆశ అనేది చిగురిస్తుంటుంది, మా ఏరియా డెవలప్ అవుతుందేమో ఇక్కడ కేంద్రంగా మారిస్తే అని. సో ఆ పర్స్పెక్టివ్లో మీరేమన్నా మళ్ళీ డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు జనాలేమి? ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటే 6 కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది. మొన్న ఏం చేస్తున్నాడు, మదనపల్లికి ఇక్కడ జిల్లా ఇస్తున్నాడు చంద్రబాబు. 2 రోజుల క్రితం ఏం చేస్తున్నాడు, రాజంపేట ఇక్కడ జిల్లా ఇస్తున్నాడు. అంటే ఒక 2 సెగ్మెంట్లకు జిల్లా ఎక్కడైనా ఇస్తున్నారా? కాబట్టి వాళ్ళు చంద్రబాబు చెప్పేది అబద్ధం. అంటే ఏది చెప్పినా జరగదు కాబట్టి నోటుకు వచ్చి చెప్పేసారు. రేపు తంపలపల్లికి పోతే ఆడ ఒకటి చెప్పేసి ఇక్కడ జిల్లా చేస్తారంటారు, రేపు పిల్లలు చెప్తాడు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. రాయచూటి అనేది అన్నమయ్య జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఈ సెంటిమెంట్ వచ్చింది కాబట్టి ఎవరు దేవుడు వచ్చి మార్చడానికి వీలు కాదు ఇక్కడ. సో అంటే ఇక్కడ నేను అంటుంది ఈ సెంటిమెంట్ రాజకీయాలు అనేవి బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడే సెంటిమెంట్ని ప్రజల మధ్య రగిల్చే అవకాశం అనేది బీజేపీ వాళ్ళు చూసిన పరిస్థితి. ఎందుకంటే టీడీపీ అంటే కూటమి ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందో ఆ హెడ్ క్వార్టర్ మార్చే పరిస్థితి కానీ లేకపోతే వేరే దాన్ని యాడ్ చేసే పరిస్థితి కానీ జరుగుతుంది కదండి. సో ఇది ప్రజలు ఆకర్షితం అయ్యే పరిస్థితి ఉండదు దానికని. ఫస్ట్ టైం ఇప్పుడు ఏమంటే ఫస్ట్ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మేము 135 seats ఫామ్ చేస్తున్నాం. టీడీపీ వస్తే అది క్వశ్చన్ వచ్చేది కాబట్టి టీడీపీ రాదు, జిల్లా వచ్చి ఖచ్చితంగా రాయచూటనే ఉంటుంది. మిథున్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా అందరికీ తెలిసిన పర్సన్స్. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒకరు పెద్దిరెడ్డి గారి కుమారుడు, అలాగే సిట్టింగ్ ఎంపీ. ఎవరికి ప్రజలు మద్దతు ఇవ్వాలని మీరు అనుకున్నారు? మిథున్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మా అభిప్రాయము. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల్లో ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లోక్సభలో ప్రతి మీటింగ్లోనూ ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నాడు. చిన్న వయసులోనే పెద్ద పదవులు అలంకరించాడు. తన బాధ్యతలు ఎరిగి బాగా రాజంపేట నియోజకవర్గ ప్రజలు వాణి పార్లమెంట్లో వినిపిస్తున్నాడు. అంతేగాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకువచ్చారు. ప్రత్యేకించి రోడ్లు, ఆర్కేటీ రోడ్డు అంటే రాజంపేట కదిరి తుమ్కూరు రోడ్డు చాలా రోజుల నుంచి దాన్ని నేషనల్ హైవే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు బ్రిటిష్ కాలం నుంచి. అది అవ్వలే. అది మిథున్ రెడ్డి గారి కాలంలో అయిందందుకు చాలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము చాలా రిమోట్ ఏరియాలో ఉన్నాం, ఈ రాయచూటి ప్రాంత ప్రజలు కానీ రాజంపేట ప్రాంత ప్రజలు కానీ. దీనివల్ల కోడూరు, రాజంపేట, కదిరి, తుమ్కూరు, హిందూపురం చాలా 7-8 నియోజకవర్గాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తుంది. ఇకపోతే రాయచూటి చాగలమరి హైవే చేశారు.
అది కూడా రోడ్డు కనెక్టివిటీ చేయడం వల్ల కూడా చాలామందికి ఉపయోగంగా ఉంటుంది. అంటే ఒకటి మనం గమనించాల్సిందే, కిరణ్ కుమార్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర లాస్ట్ బాల్ ఉంది, సమైక్యాంధ్రాన్ని కాపాడుతా అని చెప్పి లాస్ట్కు చేతులు ఎత్తేసాడు. అతను నమ్మే పరిస్థితుల్లో లేరు. 2000 అతను ముఖ్యమంత్రి పదవి 14లో అయిపోతానే ఇప్పుడు 24 10 సంవత్సరాలు ఎక్కడా కనపడలేదు. అంటే ఒక ఉదాహరణ ఏమంటే ఆయనకు ప్రజలపైన ఎంత మంచి చేయాలనేది ఉద్దేశం. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన సొంత నగిరిపల్లికి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు చుట్టూచూపుగా ఈ 10 సంవత్సరాలు కేవలం 1-2 సార్లు వచ్చింటాడు. తన సొంత నియోజకవర్గం, సొంత రాష్ట్రం గురించి చూడలేని వ్యక్తి ఇప్పుడు ఏదో పదవులు ఆశించు, తన రిటైర్మెంట్ స్టేజ్లో పదవులు ఆశించు, ఇంకో గవర్నర్ పదవి ఆశించు ఇక్కడికి వస్తాడు. ఆయన గెలిచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బీజేపీ యొక్క పాలసీల గురించి కానీ, ఆయన పోటీ ఇక్కడ వలస వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఆయన ఎక్కడ పోయి ఓటు అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బీజేపీ పాలసీస్ గురించి ఇక్కడ రాయంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ముస్లిం కమ్యూనిటీ కూడా చాలా బాగా ఉంది. ఇక పోతే కిరణ్ కుమార్ రెడ్డి ఏ రోజు ప్రజలకు వచ్చింది లేదు, అడిగింది. ప్రజల్లో కూడా అతను ఒక నియోజకవర్గ స్థాయి అదృష్టం బాగుండి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అంత తప్ప అతను వరగబెట్టింది ఏం లేదు. ఈ 10 సంవత్సరాలు ఎవరు చూసింది లేదు. రేపు ఎలక్షన్స్ అయిపోతుంది, మళ్ళీ ఎవరికి కనపడాడు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇతను ఎంపీ గెలుస్తాడు, బీజేపీ వస్తాడు, కేంద్ర మంత్రి అయిపోతాడు, నిధులన్నీ గుమ్మరిస్తాడు అని చెప్పి చెబుతున్నారు. ఆ నిధులు గుమ్మరిచ్చేవాడు అయితే అప్పుడు రాయంపేట నియోజకవర్గం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 4.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ గుమ్మరిచ్చారు? ఆయన నగిరిపల్లికి కలిగిరికి చూసుకున్నాడు. కానీ పక్క ఇంత విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ విశాలమైనటువంటి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లు కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఇసుకంత రాయి అభివృద్ధి జరిగిందని ఎక్కడన్నా చూపించగలరా? ఇంత చేసింటే ఆ నగిరిపల్లికి కలిగిరి మండలానికి చేసి ఉంటాడు తప్ప. అంతేకాక ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఏముందంటే, కలిగిరిలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ మా శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి దానికి ఒక ప్రాజెక్టు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెడితే దాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి తీసుకుపోయి కలికిరిలో పెట్టుకుంటాడు. అలాంటి చోరీ చేసి మనస్తత్వం గల వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. అలాంటి వారికి ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవడం లేదు.